దేవునికి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, నీ మాటలు మాకు అందించి మమ్మల్ని రాజ్యవాసులుగా చేసుకుని నీ నామానికి మహిమ మాకు ఆశీర్వాదం దయచేసి దీవించి కాపాడని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి ధ్యానం చేస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. ఆ మాటలు ఈ విధంగా ఉన్నాయి. నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఇక్కడ చిన్న బిడ్డలను దేవుడు ఈ విధంగా వారిని ఉద్దేశించి చెప్తున్నారు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచద్దండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఈరోజు వాక్యము అంశం ఏమిటంటే పరలోక రాజ్యము ఎవరిది. అంశము పరలోక రాజ్యము ఎవరిది. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే పలానా వాళ్ళది అంటాము. ఆ ఫ్యాక్టరీ ఎవరిది అంటే పలానా వాళ్ళది అంటాం. కొన్ని మనం అడిగినప్పుడు పలానా వాళ్ళది, పనాలోది, వాళ్ళది, వీళ్ళదని చెప్తా ఉంటాం. అయితే ఇప్పుడు మనము పరలోకం ఎవరిది అని ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఇలాంటి వారిది. ఎవరిని చూసి చెప్తున్నారంటే చిన్న పిల్లలను చూసి. పిల్లలకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చిన్న పిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం. కనుక యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించేటప్పుడు అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను యేసు ఆమె దగ్గరికి తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు వారిని ముట్టి వారిని ఆశీర్వదించాలని. యేసు ప్రభువుల వారు ఆ చిన్న బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. బహుశా యేసు దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. ఒకవేళ వాళ్ళు అల్లరి చేసే ఉండవచ్చు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలను, తల్లిదండ్రులను గద్దిస్తున్నారు. ఆ సందర్భంలో యేసు శిష్యులతో అంటున్నాడు, పిల్లలు నా యొద్దకు రానివ్వండి అని వారి మీద కోపడుతున్నాడు. ఆటంకపరచవద్దని చెప్పి పిల్లలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని ఆ పరమ తండ్రి తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ఎంత మంచి పలుకులు యేసు పలికేవాడుగా ఉంటున్నాడు. చిన్న బిడ్డలను ఆ విధంగా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. శిష్యులు ఆటంకపరిచినప్పుడు వారి విషయంలో శిష్యుల పైన కోపం వస్తాను. బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, నేను వారి సొత్తును, ఆ బిడ్డలు నా బిడ్డలు, నేను వారికి తండ్రిని, నేను దేవుణ్ణి, నేను రక్షకుణ్ణి అని యేసు ప్రభులు వారు తెలియజేసేవారుగా ఉంటున్నారు. యేసు ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే ఎందుకు ఆ పిల్లలను యేసు ఆ విధంగా ప్రేమిస్తానంటే ఈ చిన్న బిడ్డలు నా నామమందు విశ్వాసం ఉంచుతున్నారు అని రాయబడినారు. తల్లిదండ్రుల మాటలను పిల్లలు నమ్ముతారు. వారు 100% నమ్ముతారు. నమ్మకం వారిలో ఉందా. అందుకే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. మీరు కూడా ఇలాగ చిన్నబిడ్డలాగా మారాలి అని చెప్తున్నారు. మీరు ఈ రీతిగా మారితే, చిన్నబిడ్డలాగా మారితే అంటే విశ్వాసం ఉంచితే అప్పుడు మనది కూడా పరలోక రాజ్యం అవుతుంది. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలు అవుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో. విశ్వసించిన వారు ఆయన పిల్లలు అవుతారు. విశ్వసించిన వారు ఆయన ఆత్మను పొందుకోగలుగుతారు. ఆయన ఆత్మ కలిగిన వారు అందరూ కూడా తండ్రి, అబ్బా అని మాట్లాడతారు, ప్రార్థిస్తారు. ప్రార్థించేవారు ఆయనకు చాలా ఇష్టం. అబ్బా, తండ్రి అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే పిల్లల యొక్క ప్రార్థన తండ్రి ఆలకించేవాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభులు వారు
ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్న బిడ్డలు చూసి అంటున్నారు. వారు నమ్ముతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆయన ఆత్మ కలిగిన వారిగా ఉంటున్నారు, ఆయన యొక్క పిల్లలకు వారసత్వం ఉన్నారు. ఆయన బిడ్డలైనటువంటి వారికి రాజ్య వారసత్వం. మామూలుగా తల్లిదండ్రులు అంటారు, ఈ ఆస్తి అంతా నీకే కదా అని, పిల్లలకే కదా అని. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకే. సృష్టికర్త అయిన దేవుడు పరలోక రాజ్యాన్ని నిర్మించున్నాడు. ఆ రాజ్యము ఆయన యొక్క పిల్లలైనటువంటి వారికి వారసత్వాన్ని అనుగ్రహింపచేస్తున్నారు. వారు ఆ రాజ్యాన్ని పొందుకునేటువంటి ధన్యతను చేకూరుస్తున్నారు. మానవులైనటువంటి మనము ఈ లోకంలో జీవిస్తుంటుండగా ఇది భూలోకం. మనకు పైన పరలోకం ఉన్నది, కింద పాతాళ లోకం ఉన్నది. 3 లోకాలు మనం చూస్తున్నాం, మధ్యలో మనం ఉంటున్నాం. ఈ భూమి మీద జీవించేటువంటి మనము, అనగా ఈ లోకంలో జీవించేటువంటి మనము కొంతకాలం జీవించి ఈ లోకాన్ని వదులుతాం. ఈ లోకం వదిలిన తర్వాత ప్రభునామముల విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా ఉండేవారు, ఆయన ఆత్మ కలిగి తండ్రి అబ్బాని ప్రార్థించేవారు, ఆయన వారసత్వం కలిగిన వారు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అనగా వారికి పరలోక రాజ్యము వారిది. అలాగ లేనటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, దేవుని ఆత్మ లేనటువంటి వారు, ప్రార్థన లేనటువంటి వారు వారసత్వాన్ని పొందుకోలేరు. ఆ రాజ్యం, పరలోక రాజ్యం లేకపోతే వారిది ఇంకొక రాజ్యం ఉంటుంది, పాతాళ లోకము, అది నరకము. ఈ భూమి మీద మనము నివాసం చేస్తుండగా దేవుని రాజ్య సువార్త ఈ లోకమంతా కూడా ప్రకటింపబడుతున్నది, భూదిగంతాల వరకు కూడా ప్రకటింపబడుతున్నది. ఈ వార్తను విని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పరలోక రాజ్యం వైపున తిరగతారో ఆ రాజ్యాన్ని పొందుకోగలుగుతారు, ఆ రాజ్యం వారికి కాగలుగుతుంది. కనుక ఈ ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. ఒకసారి సండే స్కూల్లో టీచరు పరలోక రాజ్యము ఎవరిదని వాక్యం చెబుతూ నమ్మిన వారికి లేక విశ్వసించిన వారికి పరలోక రాజ్యము అని చెప్పి ఆ పాఠం అయిపోయిన తర్వాత ఆ టీచరు, లేడీ టీచరు, తన చేతికి ఉన్నటువంటి విలువైనటువంటి వాచ్ని, రిస్ట్ వాచ్ని పిల్లలందరికీ చూపించింది. పిల్లలారా, ఈ రిస్ట్ వాచ్ని మీకు నేను ఇవ్వదలిచాను, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అని టీచర్ గారు చెప్పారు. పిల్లలందరూ కూడా నవ్వుకుంటున్నారు. టీచరు ఊరికైనా లాగా ఎగతాళికి మాట్లాడుతున్నారులే, చెప్తున్నారని. ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఎవరు ముందుకు రాలేదు. నవ్వుకుంటున్నారు, ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. టీచర్ అడుగుతున్నారు, మీరు ఎవరైతే విశ్వాసం వస్తారో, అనగా ఎవరు నమ్ముతారో నేను ఇస్తానని వచ్చి తీసుకోవచ్చని. ఒకసారి, 2 సార్లు, 3వసారి చెప్పినప్పుడు ఒక చిన్న పిల్లోడు లేచాడు. అందరూ ఆ పిల్లోని చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. వీళ్ళు తీసుకోకుండా ఉండడమే కాకుండా లేచిన వాడిని చూసి నవ్వారు, పరిహాసం చేశారు. ఓహో, ముసి ముసి నవ్వులు నవ్వారు. అయితే ధైర్యంగా పిల్లవాడు అందరి మధ్యలో నడుచుకుంటా టీచర్ దగ్గరికి వచ్చి నిలబడినాడు. టీచర్ ఎంతగానో సంతోషించి ఆ వాచ్ని ఆ బిడ్డ చేతికి తొడిగి అందరూ చప్పట్లు కొట్టమని చెప్పినారు. వీళ్ళందరూ ఇప్పుడు చప్పట్లు కొట్టారు. ఆశ్చర్యం అయిపోయింది, అద్భుతమైపోయింది. అమ్మ బాబోయ్, దగ్గరుండి మేము పొందలేకపోతామే, ఇంత సమీపంగా ఉండి మేము పొందలేకపోతామే. ఎక్కడో ఉండేవాడు వచ్చి ధైర్యంగా వచ్చి నమ్మకంతో వచ్చి ఆ వాచ్ని, విలువైన వాచ్ని తీసుకున్నాడే. ఇప్పుడు అతని వాచ్ ఎంత బాగా విలువగా ఉంది, ఎంత మంచి వాచ్ని పొందుకున్నాడే. అయ్యో, మేము పోగొట్టుకోగలిగితమే, మాకు నమ్మకం లేకపోతామే, ఎగతాళికి అనుకుంటమే, ఒట్టి మాటలు అనుకుంటమే, అయితే నిజమైన మాటలే, సత్యమైన మాటలే అని వాళ్ళు అప్పుడు ఆలోచన చేయగలుగుతున్నారు. ఈ రాజ్య సువార్త, ఈ పరలోక వార్త, ఈ సత్య సువార్త భూదిగంతాల వరకు కూడా అందింపబడుతుండగా, అందుకే స్వాముల వారు ఈ విధంగా చెప్పారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని. ఈ రాజ్య సువార్త అనేక రీతిలుగా దేవుడు ప్రకటింపజేస్తున్నారు. ఎవరైతే ఈ వార్తను విని విశ్వసిస్తారో దేవుని పిల్లలయ్యి ఆయన ఆత్మ కలిగి ప్రార్థన చేస్తూ వారసత్వాన్ని పొందుకున్న వారిగా ఉండి ఆ రాజ్యాన్ని పొందుకునేటువంటి ధన్యతను పొందుకోవాలని దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇంతవరకు ఒకవేళ
నిర్లక్ష్యం చేసి ఉంటే, ఇంతవరకు ఒకవేళ ఈ సమయాన్ని పోగొట్టుకుని ఉంటే, అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే ఇదే మంచి సమయం, అనుకూల సమయం. ఈ రాజ్య సువార్తను దేవుడు అందింప చేస్తుండగా విశ్వసించి పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి ఇష్టమైంది నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన చేసినటువంటిది నీ సొత్తుగా చేస్తున్నాడు, నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ ధన్యతను స్వాతంత్రించుకో సహోదరుడు, స్వాతంత్రించుకో సహోదరి. పరలోక రాజ్యం నాది అన్నట్లయితే ఎంత ధన్యులు కదా. చాలామంది కోటీసులు డబ్బు ఏం చేయాలో తెలియక చంద్రమండలంలో నాకు ఫ్లాట్ కావాలా అని అనుకుంటున్నారు. అక్కడ నాకు మరి ప్లాట్ ఉన్నదని చెప్పుకోవాలని ఆశిస్తున్నారు. ఈ లోకంలో జీవిస్తూ కోటీశ్వరులు నాకు చంద్రమండలంలో ఫ్లాట్ ఉన్నదని చెప్పుకోగలుగుతారు. అయితే విశ్వసించిన వారు, అనగా ప్రభువును విశ్వసించిన వారు పరలోక రాజ్యమే నాది అని చెప్పుకోగలిగినటువంటి ధన్యతను దేవుడు ఇస్తున్నాడు. ఈ ధన్యతను స్వతంత్రించుకోగలుగుతావా? ఆ సండే స్కూల్ టీచరు చెప్పినప్పుడు అందరూ నమ్మలేకపోయారు. నమ్మిన వాడు మహిమను చూడగలిగాడు, మేలును పొందుకోగలిగాడు, ఎంతో ధన్యతను పొందుకోగలిగాడు, అందరిలో ప్రశంస పొందుకున్నవాడుగా ఉంటున్నాడు. నీకు నాకు దేవుడు కృపను అనుగ్రహింప చేస్తుండగా ఈ కృపను సద్వినియోగపరుచుకున్నాం. దేవుని కృప ఈ లోకమంతా నింపబడినది. దేవుని కృపను పొందుకోవడానికి దేవుడు సహాయం దయచేయనుగాక. రెండవదిగా మనం గమనించలేతే, ఎవరు ఈ యొక్క రాజ్యాన్ని పొందుకుంటారు, ఎవరిది ఈ రాజ్యము అని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో జీవించేటువంటి నువ్వు నేను, ఆయన బిడ్డలుగా జీవించేటువంటి మనము విరిగి నలిగిన హృదయంగా కలిగినప్పుడు, మెత్తని హృదయం కలిగినప్పుడు, సాత్వికులుగా ఉన్నప్పుడు మనం ధన్యులుగా ఉంటాం. మన ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారిగా ఉన్నట్లయితే అప్పుడు మనము ధన్యులయ్యి ఆ రాజ్యాన్ని పొందుకునేవారిగా ఉంటాం. ఆ రాజ్యము నీదవుతుంది, నాదవుతుంది. నీతి విషయంలో, నీతి అనగా యేసు ప్రభువే, ఆయన నీతిశ్వరుడు. నీతి అనగా దేవుడు. ఈ భూమి మీద నీతిమంతులు ఎవరు లేరు. నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని బిడ్డలకు దేవుడి నీతిని అనుగ్రహింప చేసేవాడుగా ఉంటున్నాడు. నీతి నిమిత్తము అంటే దేవుని నిమిత్తము, రాజ్య నిమిత్తము, అది నీతి రాజ్యం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం ఉంటుంది. పరలోక రాజ్యము అంటే నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందం. ఈ లోకంలో నివసించేటువంటి నీకు నాకు ఈ రాజ్యాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఎలాగ ఉండాలంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. కీర్తన 51:17 ప్రకారంగా దేవునికి ఇష్టమైంది మనం చేసినప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి సంతోషం కలిగించినప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనము దీనులుగా ఉండాలా. యేసుక్రీస్తు దీనుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11:28 చెప్పబడిన రీతిగా, భారముతో ఉండే వాళ్ళారా నా యొద్దకు రండి, మీకు నెమ్మది ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను. నా యొద్ద మీరు నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి. నేను దీన మనసు కలిగిన వారిని, మీకు కూడా ఆ దీనత్వాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో దీనుడుగా ఉన్నాడు. ఆ దీనత్వాన్ని మనం కూడా కలిగిన వారిగా ఉండాలని ఆ పరమ తండ్రి ఆశించేవాడుగా ఉంటున్నారు. దీనులకు దేవుడు ఆయన రాజ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ విషయమే, ఈ లోక నిమిత్తం కాదు, ఈ లోకంలో అవసరాల నిమిత్తం కాదు, ఆత్మ విషయమై. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పరిశీలి ఇంట్లో యేసుస్వాముల వారు విందుకు పిలువబడ్డారు. ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఒక పాపాత్రురాలు, ఆమెకేం పిలుపు లేదు, ఎలాగునో తెలుసుకొని యేసు ప్రభువుల వారు ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వచ్చింది. భోజన పంక్తిలో కూర్చున్నటువంటి యేసు ప్రభువుల వారి యొక్క వెనక భాగానికి వచ్చి
తన పాపాల విషయమై ఆమె కన్నీరు కాచింది. ఆ కన్నీరు యేసుస్వామి యొక్క పాదాల మీద పడుతున్నాయి. ఆమె తన వెంట్రుకలతో తుడుస్తున్నది. యేసు ప్రభుల వారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటున్నది. తన యొక్క వెంట్రుకలతో మరి తుడిచి ముద్దు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నది. ఆ ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ యొక్క పరిచయుడు, అయ్యో ఈ యేసు ప్రభువు వారు గొప్పవాడు, ఈయన దేవుడు అనుకొని పిలిస్తేనే ఈ పాపాత్రురాలు తాకుతూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడే అని మనసులో అనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభువు వారికి ఆ మనస్సులో ఏమనుకునేది తెలుసు కనుక అతనికి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించినటువంటి ఆమె యొక్క పాపాలు క్షమింపబడినవి అని చెప్పి ఆమెను, అమ్మ నీ పాపములు క్షమింపబడినాయి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు రక్షణ, సమాధానం కలిగి వెళ్ళు. తన ఇంటికి ఆమె సమాధానంగా వెళ్ళేటటువంటి రక్షింపబడి, ఆమె పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయినట్లయితే పాతాళానికి వెళ్ళాల్సినటువంటిది, నరకానికి పోవాల్సి వచ్చినది. అయితే ఇప్పుడు పాపుల రక్షకుడిగా యేసుక్రీస్తు ఆ యొక్క పరిశీని ఇంట్లో ఉన్నప్పుడు పాపుల రక్షకుడు యేసుస్వామిని తెలుసుకుని వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పరమ తండ్రి ద్వారా క్షమ పొంది పరిశుద్ధురాలై ఇప్పుడు ఆమె దేవుని కృపను బట్టి రక్షింపబడి సమాధానం కలిగి ఇంటికి వెళ్ళేటువంటిదిగా ఉన్నది ఆ ఇల్లు, ఆ లోకం. మరొక సందర్భంలో లోకాసువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు. అక్కడ కూడా పరిచయుడు ఉన్నాడు, సుంకరు ఉన్నాడు. పరిచయుడు తన తాను మెచ్చుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి తన రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాప హృదయంతో, విరిగిన హృదయంతో ప్రభువు నన్ను క్షమించు, మన్నించు అని ఎంతగానో హృదయం బ్రద్దలు చేసుకొని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అతన్ని దేవుడు ఆ పరిశీలన కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లు పరలోకమే, తన రాజ్యం పరలోకానికి సంతోషంగా వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో గమనించినట్లయితే దేవునికి ఇష్టమైనది విరిగి నలిగిన హృదయం. ఆయన మహా ఉన్నతుడు, మహాగరుడు, మహాపరిశుద్ధుడు అయినప్పటికీ కూడా దీన హృదయాలను, విరిగి నలిగిన హృదయమును లక్ష్య పెట్టేవాడుగా, వారికి ఉండేవాడుగా ఉంటున్నాడు. ఆయనకు ప్రేమైన బిడ్డగా మలుచుకునేవాడుగా ఉంటున్నాడు. ఈమె పాపాత్మురాలే, అయితే ఇప్పుడు పరిశుద్ధురాలైనది. ఆమె పాపాత్మురాలే, ఆమె హృదయం విరిగి నలిగిన కారణాన్ని బట్టి క్షమ పొందినటువంటిదిగా, రక్షింపబడినటువంటిదిగా, తన ఇల్లు, తన రాజ్యము పరలోక వారసాలుగా అయ్యేటువంటి ఘనతను దేవుడు దయచేశాడు. ఒకసారి ఒక గ్రామంలో యవనస్తురాలు, క్రైస్తవురాలు కుటుంబంలో సమాధానం లేక జీవితం మీద విరక్తి అయ్యి, క్రైస్తవురాలే, అన్యురాలుగా కాదు, పేరుకు మాత్రమే. అయితే ఆమె హృదయము విరిగినటువంటిది కాదు, లోకరీతిగానే ఉన్నారు. పేరేమో క్రైస్తవురాలే. అయితే సమస్యలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక కిరుషుని ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించుకుంది. అయితే చివరి మూమెంట్లో వేరే వాళ్ళు కనుక్కొని సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ చాలా భయంకరం. ఆ హాస్పిటల్లో అలాగ కాలిన వారందరినీ కూడా ఒక వైపున వేశారు. అక్కడ బట్టలు కూడా వాళ్ళకి లేవు. ఆ యవనస్తురాల యొక్క తల్లి అక్కడికి వచ్చి తన బిడ్డ అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూసి, అబ్బా ఇక్కడే ఉంది నరకం, ఇక్కడే ఉంది పాతాళం, పాతాళం దీనికంటే ఎక్కువగా ఉండదు, ఇదే నరకం, అబ్బా నేను చూడలేనని బాధపడింది. తన కుమార్తె కూడా అందులో ఉన్నారు. అక్కడ ఒకరోరు మూలుగుతున్నారు, కేకలేస్తున్నారు, బాధపడుతున్నారు, అయ్యో 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 అని అలమటించేవారిగా ఉంటున్నారు. అదే నరకము ఆ స్థితిలో ఉంటున్నారు. అయితే ఆ యవనస్తురాలు, ఆమె తల్లి వారు దేవుడి తట్టు తిరిగారు. ప్రభువా, పొరపాటు అయిపోయింది, క్షమించండి, మన్నించండి, కనికరించండి. కలువరి శిలువలో మానవుల యొక్క పాపాల కొరకు బలియాగమైనారు. ఎవరైతే నీ తట్టు తిరగతారో, పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో క్షమ పొందుతారు కనుక, క్షమించుటకు నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడు కనుక, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే వారిని మన్నిస్తారు కనుక,
ఆ యవనస్తురాలు తల్లి ఇద్దరు కూడా ప్రార్థన చేసినప్పుడు కరుణామైనటువంటి ఆ కనతండ్రి ఆ పాప చేసినటువంటి అపరాధాన్ని క్షమించి మన్నించి దేవుని తట్టు తిరిగిన కారణాన్ని బట్టి విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు కృప దయచేసి ఆ బిడ్డకు మంచిగా ఆరోగ్యం ఇచ్చి తర్వాత ఆమెకు జీవము కలిగి తర్వాత ఇంట్లో సమాధానం కలిగి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కలిగి సంతోషంగా సమాధానకరంగా ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం ఉంటున్నారు. ఇంతకు మునుపైతే పేరుకు మాత్రమే క్రైస్తవురాలే కానీ నిజమైనటువంటి క్రైస్తవురాలు కాలేక పశ్చాత్తాప హృదయం వీరిలైన నలిగిన హృదయం లేక కారణాన్ని బట్టి బాధను అనుభవించింది, శిక్ష గురి కాగలిగింది. అయితే యేసుక్రీస్తు రక్షకుడని, క్షమించే దేవుడని, అందరి పాపాల కొరకు కలువరి శిలువలో రక్తం కార్చాడని, గాయాలు పొందాడని గుర్తిరిగినప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు ఆమె దేవుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుని బిడ్డ అయిపోయినది, దేవుని రాజ్య వారసురాలు కాగలింది. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దేవుని బిడ్డగా జీవిస్తూ తన హృదయంలో దేవునికి నివాసం కలిగింపచేసి తన హృదయాన్ని పరలోక రాజ్యంగా మలుచుకునేటట్లుగా ఆమె పొందుకోగలిగినది. ఆమె హృదయంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పొందుకోగలిగింది. ఈ భూమి మీద జీవించేంత వరకు దేవుని బిడ్డగా జీవిస్తుంది. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి హృదయం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం అంటే సాత్విక హృదయం, మెత్తన హృదయం, దీన హృదయము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి హృదయము దేవునికి ఆలయం, అలాంటి హృదయము దేవునికి నివాసం. అలాంటి దేవుని యొక్క హృదయంగా, దీనత్వం కలిగిన హృదయంగా మలచబడినప్పుడు, దేవుని బిడ్డగా జీవించినప్పుడు ఆ రాజ్యం నీది నాది కాగలదు. అలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. ఇంతవరకు ఆ ధన్యతను లేకపోయినట్లయితే పొందుకునే దానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. అలాంటి ధన్యతను పొందుకున్న వారు, ఇంకనూ రక్షణ పొందనటువంటి వారు, పరలోకం పొందుకున్నటువంటి వారు, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోగనున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే యేసు చెప్పాడు, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి. ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు, మీ బిడ్డలకు రోదన నేర్పించనని. కనుక దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో మనము రక్షింపబడితే, మన హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉండి, ఈ హృదయం దేవుని ఆలయంగా ఉండి, ఇందులో నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం అన్నటువంటి ఈ రాజ్యం కలిగి ఉన్నట్లయితే ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా మిగతా వారిని కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి భారం నీకు నాకు దేవుడు అనుగ్రహింపచేయునుగాక. సమరయ స్త్రీ పాపాత్రాలు మొదట దేవునికి దూరస్తురాలే అయితే తన హృదయంలో యేసుని చేర్చుకున్న తర్వాత ఆమె దేవుని యొక్క మాటను తీసుకుని వెళ్ళి పట్టణమంతా ప్రకటించింది సువార్తను. ప్రభువు నమ్ముకునే దానికి దేవుడు కృప దయచేశాడు. ఆమె ఆత్మల పట్ల దీనత్వం కలిగి, ఆత్మల రక్షణాత్మము దేవుని దగ్గర దీనురాలుగా ఉండి దేవుని కృపను పొంది ఆ దీనురాలు అనేక ఆత్మలు దీనులుగా చేసేటట్లుగా మలచబడింది. నువ్వు దీనుడుగా దీనురాలుగా అయితే ఇంకా అనేక మంది దేవుని తట్టు తిరిగేటట్లుగా, దీనులు అయ్యేటట్లుగా, రాజ్యవాసులు అయ్యేటట్లుగా, రాజ్యాన్ని స్వాతంత్రించేటట్టుగా నువ్వు నేను కూడా పాటుపడాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. కొన్ని ఆత్మల కొరకు ప్రసవేదన పొందాలని ఆశిస్తున్నాడు. అలాంటి ధన్యతను దేవుడు అనుగ్రహింప చేయనుగాక. మూడవది, పరలోక రాజ్యము మనం పొందుకోవాలంటే గమనించలేక మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడినది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము అనగా దేవుని బిడ్డలుగా, ఆయన రాజ్య వాసులుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో జీవించేటువంటి సమయంలో హింసలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, ఆయన నామ మహిమాత్మము కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, హింసలు రావచ్చు. అయితే ఆయన బిడ్డగానే జీవిస్తే మనం ధనిలము. అప్పుడు మనము పరలోక రాజ్యాన్ని కలిగిన వారిగా ఉంటాం. ఆ రాజ్యము నీది నాదిగా ఉండగలుగుతుంది. 11వ వచనంలో చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధనులు, సంతోషించి ఆనందించుడి.
పరలోకమందు మీ ఫలం అధికమగును అని రాయబడినది. ఇంకా చెప్తున్నాడు, ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఇప్పుడున్నటువంటి వారినే కాదు, మునుపు మన పితరులకు కూడా ఇలాంటి హింసలు కలిగినాయని దేవుడు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు నామ నిమిత్తం మీరు నిందల పాలైనడల మహిమాస్వరూపిణైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధనులు. కనుక ఈ విధంగా గమనించినట్లయితే ఇంకా 16వ వచనంలో, ఎవడైనా క్రైస్తవుడై ఉన్నందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచబడలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవించేటువంటి నువ్వు నేను ఆయన బిడ్డగా మలచబడినటువంటి మనము, మన హృదయం దేవుని రాజ్యంగా ఉండి ఆ రాజ్య వారసత్వాన్ని పొందినటువంటి మనము ఈ జీవిత యాత్రలో ఎన్ని హింసలు కలిగిన, ఆపదలు కలిగిన, బాధలు కలిగిన, నష్టాలు కలిగిన, దుఃఖాలు కలిగిన దేవుని మహిమాత్తం జీవించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగా జీవించేవారు అనగా దేవుని నామం మహిమాత్తం అనగా దేవుని నామం నిమిత్తము హింస పొందేవారు, బాధలకు గురైన వారు ఆయన మహిమాత్తం జీవించినట్లయితే అలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, ఈ లోకంలో మరి పాపాలు చేసి హింస పొందడం కాదు, దేవుని మహిమాత్తం పరలోక రాజ్య నిమిత్తము మనము హింస పొందినప్పుడు, బాధ అనుభవించినప్పుడు, కష్టాలు అనుభవించినప్పుడు, శ్రమలు అనుభవించినప్పుడు, యేసు క్రీస్తుతో కూడా మనం శ్రమలలో పాలువారిగా ఉన్నట్లయితే మహిమలో కూడా పాలువారిగా ఉండగలుగుతాం, రాజ్యములో కూడా పాలువారం అవుతాం, ఆ రాజ్యము వాది కాగలుగుతాం. కనుక ఈ ధన్యతను పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నాకు అనుగ్రహింప చేయనుగాక. ఈ మధ్యలోని తమిళనాడులో ఒక యవనస్తుడు దేవుని నమ్ముకున్నాడు. కుటుంబంలో దేవుని నమ్ముకున్నటువంటి కారణాన్ని బట్టి అక్కడున్నటువంటి మతోన్మాదులు యవనస్తుని వీధిలోకి లాక్కుని వస్తే అందరూ భలే కొట్టేస్తున్నారు. చాలా బాధాకరం. అందరూ కొట్టేవారే ఉంటున్నారు, తన్నేవారే ఉంటున్నారు, కింద పడేస్తున్నారు, ఈడుస్తున్నారు, లాగుతున్నారు, తన్నుతున్నారు. ఓ వ్యక్తి అయితే యవనస్తుని అలాగ ఎల్లెలకల పడవేసి మీద బూటకాలతో ఎగిరి ఎగిరి జంప్ చేసేవాడుగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తే మన హృదయాలు బ్రద్దలైపోతాయి. ఎంతో దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఆయనను ఆ హింస, ఆ బాధ, ఆ కష్టాన్ని దేవుని నా మహిమాత్వము యవనస్తుడు అన్నాడు రోడ్డు మీద పడి అలాగనే అనుభవించిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా కొరకు అనగా యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, తన రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. నేను ఈ లోకంలో జీవిస్తుండగా ఆయన నా మహిమాత్వం, నాకు ఇలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నా ప్రాణం అయిపోయినా నా ప్రభు కొరకు జీవిస్తాను. హింసలు ఎంత కలిగినా తన శరీరానికి, నాకు ఎంత బాధ కలిగినా ఈ శరీరానికి, నా ఆత్మకి ఏం బాధ లేదు, నేను దేవుని రాజ్యం స్వతంత్రించుకోగలుగుతానని అలాగనే ప్రభునందు నిద్రించిన వాడు ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితంలో మరి కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, నిందలు అవమానాలు వచ్చినాయని ఏమాత్రం సిగ్గుపడిన అవసరం లేదు. ఆ నామాన్ని బట్టే దేవునికి మహిమ రావాలి. సద్భక్తితో బ్రతికే వారికి హింసలు రావచ్చు, అయినా దేవుని కొరకు జీవిస్తే ఈ లోకం వదిలినా కానీ పరలోక రాజ్యం నీకు నాకు సొంతం కాగలుగుతుంది. అలాంటి నిరీక్షణ మనం కలిగిన వారిగా ఉండి దేవుని బిడ్డగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయునుగాక. స్టెఫను రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు, పరలోక విషయాలు తెలియజేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు అతన్ని ఎంతగానో రాళ్ళతో కొట్టి చంపారు. హతసాక్షి కాగలిగారు. అతనికి రాళ్ళ దెబ్బలు కలిగేటప్పుడు, రాళ్లతో దెబ్బలు తగిలేటప్పుడు ఒకవైపున వెనక వైపున, ఒకవైపున ముందు తల భాగం, శరీరం అన్ని భాగాలు, అన్ని అవయాలకు దెబ్బలు తగులుతున్నా, రక్తం కారుతున్నా, నొప్పి అవుతున్నా కూడా ఆ దెబ్బలు చూడలేదు, రాళ్ళు చూడలేదు, మనుషులు చూడలేదు, పరలోకం వైపు చూశాడు, ప్రార్థన చేశాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక క్షమించమని చెప్పాడు. ఆత్మ నీ దగ్గరికి తీసుకోమని చెప్పాడు. తన యాత్ర ముగించాడు, దేవుని సన్నిధికి చేరగలిగాడు. ఈ లోకం వదిలిన పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలిగాడు.
కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన మాట ప్రకారంగా పరలోక రాజ్యం ఎవరిదంటే ఆయన పిల్లలది. ఆయన పిల్లలు ఆయన బిడ్డలుగా జీవించేవారుగా ఉంటూ, సాత్వికులుగా అనగా దీనత్వం కలిగిన వారుగా ఉంటూ, ఆయన కొరకు జీవించేవారుగా ఉంటూ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేవారుగా ఉంటున్నారు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉంటున్నారు. కనుక ఇంకను ఆయన బిడ్డలుగా కాకపోయినట్లయితే విశ్వసించు, నీకు నాకు ఆయన రాజ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దీనత్వాన్ని కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తాం. యేసుక్రీస్తు కలిగినటువంటి దీనత్వాన్ని, ఆయన రాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం. ఆయన కొరకు హింసలు కలిగినా కానీ జీవిస్తాము. నిజ క్రైస్తవులుగా పరలోక రాజ్యాన్ని కలిగిన వారిగా ఉందాం. నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం. అలాంటి ధన్యతను మనందరికీ దేవుడు అనుగ్రహింప చేయనుగాక. ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు పరలోక రాజ్య ధన్యతను పొందుకోకపోతున్నట్లయితే, ఆ రాజ్య వారసత్వాన్ని పోగొట్టుకున్నట్లయితే ఇంకొకటి సంక్రమిస్తుంది. అదే నరకము, అనగా పాతాళము. అది భయంకరమైనటువంటి శిక్ష, అది భయంకరమైనటువంటి నరకాగ్ని. ఆ శిక్షకు ఎవరు కూడా గురి కాకూడదు. పరలోక రాజ్యంలో సదాకాలం అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధ ఆత్మేందల ఆనందం ఉంటుంది. అలాంటి ధన్యతను స్వాతంత్రించుకుందాం. దేవుడు మనలందరినీ కూడా అలాగా చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ గొప్ప నామానికి స్తుతి స్తోత్రాలు. నీ బిడ్డగా మేము నీ విశ్వాసం కలిగి, నీ దీనత్వం కలిగి, నీవు మా కొరకు శ్రమలన్నీ భరించావు. నీతో కూడా నీ బిడ్డలమైన మేము శ్రమలైన హింసలైన భరించి రాజ్యాన్ని స్వాతంత్రించుకునేటట్లుగా కృపను అనుగ్రహింప చేశారని నమ్మి స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ లోకంలో జీవించేటువంటి బిడ్డలకి ఏమేమి కొదువు ఉన్నాయో వారికి మీరు అనుగ్రహింప చేసి దీవించి కాపాడమని మనం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి కరోనాను మీరు దూరపరిచి బిడ్డలు రక్షించి నీకు మహిమ, బిడ్డలకు ఆశీర్వాదం దయచేసి నీ రాజ్యవాసులుగా మలుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి కొరతలు ఉన్నాయో మీ కృపా మహదేశ్వరము చొప్పున తీర్చి నీ రాజ్యవాసులుగా చేసుకొని సదాకాలం నీతో ఉండేదానికి కృపను అనుగ్రహింప చేసి దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండునుగాక. ఆమేన్.